కలిసే వెళ్తాం పొత్తు విడిపోమని చెప్తున్నారు. అలాంటి తెలంగాణలో ఏమీ లేకుండా విడిగా పోటీ చేయాలన్న ఆలోచన బీజేపీకి వచ్చి ఓట్లన్నా చెడగొట్టడమా? అదే లేదు, బీజేపీతో బార్గెన్ చేస్తున్నారు అంతే. బీజేపీతో నువ్వు నన్ను కలుపుకెళ్ళగలిగితే కలుపుకెళ్ళి, లేకపోతే నేను నిన్ను దెబ్బతీస్తాను అన్నట్టు పరోక్షంగా చెప్తున్నారు అంతే. అంటే అది తెలంగాణ వరకేనా బార్గెనింగ్? అంతే. రేపు పొద్దున ఏంటంటే ఒకటి మేబీ బీజేపీని ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమంటారంటే, వేస్తే మాకు ఓటేయండి, లేకపోతే బీజేపీకి వేయండి, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మాత్రం ఇవ్వండి అని చెప్తాడు. అది ఆ ప్రచారం తీసుకెళ్తాడు. అంటే ఢిల్లీ పెద్దలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? ఇంకెలా బీజేపీ తెలంగాణ వాళ్ళు భయపడిపోయి వణికిపోయి బీజేపీ అగ్రనాయకత్వం దగ్గరికి వెళ్తే అప్పుడు వస్తారండి. అప్పుడు అధినాయకత్వం మాట్లాడుద్ది. లేదు అనుకుంటే ఉండదు. ఇప్పుడు కిందసారి కిషన్ రెడ్డి ఫోన్ చేస్తే ఆగిపోయారు. అప్పుడు కిషన్ రెడ్డికి బండి సంజయ్ ఫోన్ చేస్తే హైదరాబాద్ విషయం మేబీ ఆ లెవెల్లో అడిగినా ఆగచ్చు పవన్ కళ్యాణ్ రేపు పొద్దున హైదరాబాద్ లాంటి చోట్ల. ఈ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా పవన్ కళ్యాణ్ రూట్ ఏమన్నా మారుతుందేమో, దానికి ఇది ఒక సంకేతం ఏమన్నా అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే బార్గెనింగ్ ఉంటుంది. ఇప్పుడు మొన్న బార్గెనింగే జరిగింది. ఈ 40 అడిగాడు, వాళ్ళు 21 ఇచ్చారు. ఏమీ లేని చోటే బేరాలాడితే ఆంధ్రప్రదేశ్ లో రేపు పొద్దున ఇంకెంత బార్గెనింగ్ ఉంటుంది? ఇప్పుడు మొన్న అయినా బేరాలు ఆడారు కదా, అంటే బేరాలు ఉంటాయి. తెలంగాణ ఆడాల్సిన అవసరం ఏం లేదు. ఆంధ్ర బేరం వేరు, తెలంగాణ బేరం వేరు. తెలంగాణ బేరం బీజేపీతో, ఆంధ్ర బేరం టీడీపీతో ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంపీలు తీసుకున్నారు కాబట్టి మా అన్నయ్యకి మంత్రి ఇవ్వలేదే ఏంది, బేరమే కదా.